హై బ్రో, వాట్సప్, దిస్ ఈజ్ సర్దార్. బ్రో, బతకడానికి 100% మన దగ్గర సఫిషియంట్ మనీ ఉండాల్సిందే. చాలా ఎక్కువ డబ్బులు అవసరం లేదు. చాలా ఎక్కువ డబ్బులున్నా కూడా డోంట్ వరీ. బట్ చాలామంది 90% మిడిల్ క్లాస్ పీపులే మనమందరం కూడా. అంటే చాలా ఎక్కువ ఆశలు మనకుంటాయి. మన దగ్గర మన బ్యాంక్ బ్యాలెన్స్ కొన్ని కోట్ల రూపాయలు ఉండాలని చెప్పేసి ఆశపడతాం. కొన్ని లక్షల రూపాయలు మన దగ్గర ఉండాలని ఆశపడతాం. డబ్బు లేకపోవడం కూడా ఒకందుకు మంచిదే బ్రో. డబ్బు అన్నిటికీ సొల్యూషన్ కాదు. కొంచెం లిమిటెడ్గా డబ్బు ఉంటే సరిపోతుంది మనకి. మితిమీరిన ఆశలతో ఇల్లీగల్ వేలో ఎలా పడితే అలా జీవితాంతం డబ్బు సంపాదించడంలోనే మన జీవితం అయిపోతుంది. బ్రో, మన దగ్గర డబ్బు లేకపోయినా కూడా చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి. డబ్బు లేకపోతే మనం కారు కొనం, బైక్ కొనం, హ్యాపీగా నడుచుకుంటూ కాలేజ్కి, నడుచుకుంటూ షాపింగ్కి, నడుచుకుంటూ గర్ల్ ఫ్రెండ్తో పార్కుల్లో షికారు కొడుతూ ఉంటాం. నడక వల్ల మనకి ఆరోగ్యం పెరుగుతుంది. అనవసరమైన ఆర్భాటాలు, పెద్ద డ్రీమ్స్ లేకుండా ప్రశాంతంగా, మన దగ్గర ఎలాగో డబ్బు లేదు కాబట్టి ప్రశాంతంగా కొన్ని లిమిటెడ్ డ్రీమ్స్తో హ్యాపీగా బతకొచ్చు. ప్రతి వీకెండు ఐస్ క్రీమ్లని, రెస్టారెంట్స్ అని, పార్టీలని, అవి ఇవి వాటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. హ్యాపీగా ఇంటి పట్టున కూర్చొని మీ అమ్మ చేసిన వంటో, మీ వైఫ్ చేసిన వంటో ఆరోగ్యంగా మంచి ఫుడ్ తింటూ ఆరోగ్యంగా ఉండొచ్చు. చూసారా, డబ్బు లేకపోతే ఎన్ని అడ్వాంటేజెస్ మనకున్నాయో. డబ్బుంటే అనవసరంగా ఆర్భాటాలకు వెళ్ళి ఏవేవో పిచ్చి పనులు చేసి లైఫ్ని మనం మెస్ చేసుకుంటాం. అదే డబ్బు లేకపోతే సింపుల్ లైఫ్, హ్యాపీ లైఫ్, చక్కగా మన ఫ్యామిలీతో మన కంట్రోల్లో మనం ఉంటూ మన లైఫ్ని మనం హ్యాపీగా లీడ్ చేసుకోవచ్చు. సో మన దగ్గర డబ్బు ఉన్నా లేకపోయినా హ్యాపీగా ఉందాం, చక్కగా ఉందాం, బాధపడద్దు.